అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన దూకుడుతనాన్ని ప్రదర్శించాడు. దిగుమతుల సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా అంతర్జాతీయ వాణిజ్య వేదికపై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అమెరికాతో ఆటలు సాగించాలని చూసే దేశాలకు చుక్కలు చూపిస్తామని, గతంలో కంటే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించాడు. అదేవిధంగా దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇకపై తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ట్రూత్ సోషల్ వేదికగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచ దేశాలలో ప్రకంపనలు ఇప్పుడు సృష్టిస్తుంది. అయితే అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని మించి సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, ఇందుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ నేతృత్వంలో ధర్మాసనం 6-3 మెజార్టీతో తీర్పునిచ్చిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఎదురుదాడికి దిగాడు. అయితే కోర్టు తీర్పును పక్కన పెట్టి తక్షణమే 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశాడు. అలాగే అంతటితో ఆగకుండా మరుసటి రోజు ఆ సుంకాన్ని ఏకంగా 15% పెంచుతున్నట్లు ప్రకటించిన తన పంతాన్ని చాటుకున్నాడు. మొత్తానికి అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణులే మీ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు మంచివి కాదని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.